సంబంధం, వాళ్ళపైన ఎందుకు సెక్షన్లు అనేది ఒకటి. నెక్స్ట్ ఏం జరగబోతోంది సార్? డ్రైవర్ అయితే చాలా క్లియర్గా చెప్పారు, తప్పు ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ వీళ్ళంతా అదంతా ఏఐ వీడియో ఏదో క్రియేట్ చేశారు, ఏదో సృష్టించారనేది మళ్ళీ కొత్తగా ఏదో హడావిడి చేసే ప్రయత్నం. ఏంటి సార్, ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి సార్, ఈ సత్తెనపల్లి సంఘటన ఇలా జరగడానికి విచ్ఛిన్నకారుల్ని, దొంగలని, లేకపోతే రెచ్చగొట్టే వాళ్ళని, వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవటంలో జాప్యం జరగడంతో వాళ్ళు రెచ్చిపోయి విచ్చలవిడితనానికి పాల్పడుతున్నారనేది వాస్తవం. అది ఇక్కడే కాదు, అటు ప్రకాశం జిల్లా పొగాకు యార్డు విషయంలో కానివ్వండి, లేదంటే గుంటూరు జిల్లా మిర్చి యార్డు విషయంలో కానివ్వండి. సార్ ఒక్కసారి సార్ మధ్యలో వస్తున్నాను, ఈ రెండు అంశాల్లో కూడా మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే రైతులు నిజంగా రైతులు నష్టపోతే పరామర్శించడానికి వెళ్ళలేదు, ఈయన వెళ్ళి రైతులను నష్టపరిచారు. ఇక్కడ పొగాకు బయలను దొక్కేశారు, అక్కడ మిర్చి టిక్కీలను దొంగతనం చేశారు. వాళ్ళకు ఎవరు నష్టపరిహారం చెల్లించాలి? ఇప్పుడు ఈ రెండు సంఘటనలు, మిర్చి యార్డు కానీ పొగాకు యార్డు విషయంలో కానీ రైతులను పరామర్శించితే తప్పులేదు. ప్రతిపక్ష హోదాలో రైతులను పరామర్శించడానికి యార్డులోకి వెళ్తూ వేలాది మందిని సమీకరించేసుకొని ప్రచార ఆర్భాటంతో వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు వెళ్ళటం వల్ల ఏం చేశావు? అక్కడ మిర్చి వార్డులో ఉన్నటువంటి మిర్చి ఉన్నటువంటి గోని సంచుల్ని, అలానే పొగాకు యార్డులో పొగాకు ఉన్నటువంటి బేళ్లని మీ కార్యకర్తలు తొక్కేసి రైతులకు మరింత నష్టాన్ని చేకూర్చారు. కాబట్టి డెఫినెట్గా నువ్వు ఎక్కడికైనా ఊరేగింపుగా వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పాలి, ఎంతమంది వెళ్తున్నారో చెప్పాలి. దాని ప్రకారం సెక్యూరిటీని ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కానీ ఇక్కడ నియంతృత్వ ధోరణితో, రెచ్చగొట్టే ధోరణి చూసాం. అక్కడ పొగాకు యార్డు ప్రకాశం జిల్లా వెళ్ళినప్పుడు ఏం చేశారో చూసాం. మహిళలు నిరసన తెలియజేస్తూ ఉంటే మమ్మల్ని మా వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి పదజాలాలు వాడారు, దానికి క్షమాపణ చెప్పండి అని చెప్పేసి నినదిస్తూ ఉంటే వాళ్ళ మీద రౌడీ మొక్కల చేత రాళ్ళు ఎలా వేయించారు, అసాంఘిక శక్తుల చేత ఏ విధంగా వాళ్ళని బూతులు తిట్టించారో మనం చూసాం. తర్వాత పొగాకు యార్డు విషయంలో 15 మంది దొరికితే ఎవర్రా బాబు వీళ్ళని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు నేర చరిత్ర కలిగిన వ్యక్తులని నిర్ధారించారు. అంటే నేర చరిత్ర కలిగిన వాళ్ళని, అసాంఘిక శక్తుల్ని, లేకుంటే అల్లరి గ్యాంగ్ని పెంచి పోషిస్తున్నాం అనేది. సరే, ఇప్పుడు ఒక్కటి మధ్యలో వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ రషీద్ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే హంగామా సృష్టించే ప్రయత్నం జగన్ చేశారు, ఇద్దరు కొట్టుకొని ఒకరు చనిపోతే ఆ రషీద్కు నేర చరిత్ర ఉంది, ఆ తర్వాత మొన్న రౌడీలకు నేర చరిత్ర ఉంది, ఆ తర్వాత నిన్న వెళ్ళినటువంటి బెట్టింగ్ ఆయనకు బెట్టింగ్కు సంబంధించినటువంటి చరిత్ర. ఈయన వెళ్ళి పరామర్శిస్తున్నది, మాట్లాడుతున్నది అందరినీ వాళ్ళతోనే కదా సార్. ఇప్పుడు ఒకటండి, ఆ స్వభావం ఉన్న వాళ్ళు అటువైపే ఆకర్షించబడతారనేది ఆయన చర్యల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మనం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ సత్తెనపల్లి విషయానికి వచ్చినప్పటికీ పోలీసుల యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు ఒక ఆదేశం ఇచ్చారు, మీ కాన్వాయ్తో పాటుగా 3 కార్లు వెళ్ళండి, 100 మందికి మించి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి. కానీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి 50 కార్లతో పయనిస్తే ఎందుకు నిలుపుదల చేయలేకపోయారు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోతుంది? మీరు ఉల్లంఘనలకు పాల్పడుతుంటే, మీ ఆదేశాలను ధిక్కరిస్తుంటే చూస్తూ కళ్ళప్పగించి కూర్చుంటే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేవాడు చట్ట వ్యతిరేక చర్యలకు మరింత ఉధృతం చేస్తాడు. అదే ఇక్కడ జరిగింది. నువ్వు అదే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పయనమైనప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసి ఇదిగో 11+3 మిగతా ఆఫ్ చేస్తున్నాము. ఇదంతా ఓకే. ఎట్లా సార్ మీరు ఒక సీనియర్ అడ్వకేట్ గా ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా శిక్షలు పెడతారు, శిక్షలు వేస్తారు అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దీంట్లో బాధ్యుడు అనేది వాళ్ళు అడుగుతున్నది ఒకటి. దీనికి చట్ట ప్రకారం ఎట్లా ఉంటుంది సార్? వీటికి సంబంధించి చెప్పండి. ఒకటండి సార్, వాళ్ళు ఏమంటున్నారంటే ఇది యాక్సిడెంట్ కదా, కాబట్టి డ్రైవర్ బాధ్యత అవుతాడు తప్ప యజమానో లేకపోతే లోపల కూర్చున్న వాళ్ళు ఏ విధంగా బాధ్యులు అవుతారనేది వాళ్ళు చెప్పే అంశం. అవును, డ్రైవర్ది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కాదు. ఇక్కడ ఒక రోడ్డు మీద, ఒక హైవే మీద స్పీడ్గా వెళ్తూ టక్కన అదుపు తప్పి దేన్నో గుద్దితే
అది యాక్సిడెంట్. ఓకే. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. ఇక్కడ జరిగింది పోలీసుల యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించి ఉమ్, ప్రచార ఆర్భాటం కోసం జన సమీకరణ చేయించుకొని తద్వారా నష్టం వాటిల్లుద్దని తెలిసి కూడా నువ్వు నిర్వహించావు. ఉమ్, ఇది సెక్యూరిటీ అంటున్నావు. సెక్యూరిటీ కావాలంటే నీకేమైనా ప్రాణాపాయం ఉంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలి? అంతే కదా, లోపల ఉండాలి, లోపల కూర్చోవాలి. బయట డ్యాన్సులు కానీ వేయొద్దు. నువ్వు ఎక్కడున్నావు? బయట తిరిగి అందరికి నమస్కారాలు పెడుతూ జనాకర్షణ పొందుతూ ఉన్నావు. ఉమ్, నువ్వు చేసిన ఆ చర్యల వలన జరిగిన ఇన్సిడెంట్ తప్ప ఉమ్. డ్రైవింగ్ నిర్లక్ష్యం వలన జరిగింది కాదు. అంటే పూర్తి ఉద్దేశపూర్వకంగా, అంటే పూర్తి స్పృహతో జరిగినటువంటి సంఘటన, అందుకే 105 పెట్టారు. నీకు తెలుసు, నువ్వు వచ్చి జన సమీకరణ చేయమని ఆదేశాలు ఇచ్చేసి జనాలను సమీకరించేస్తే నువ్వు ఓపెన్ గా వస్తే అక్కడ తొక్కిసలాట జరుగుతుందని నీకు తెలుసు. ఉమ్, తెలిసి కూడా ప్రచార ఆర్భాటం కోసం చేసినటువంటి ఆ సంఘటన వలన ఈ దుర్ఘటన జరిగింది. కాబట్టి డెఫినెట్ గా ఆ యొక్క సంఘటన జరగడానికి కారకులు ఎవరు అసలు? ఓకే, జగన్మోహన్ రెడ్డి కదా. అయిపోయింది. మరి లోపల ఉన్న వాళ్ళ జగన్మోహన్ పరిస్థితి రెడ్డి ఏంటి బయటికి సార్? రాకుండా జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా లోపల కూర్చోండి తిప్పలన్నీ ఉండవు కదా. సార్ అదంతా ఓకే, మరి లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళపైన ఎందుకంటే ఒకటండి, ఒక నేరం జరిగినప్పుడు వాహనం ప్రమాదం అదే జరిగింది అనుకో, మనిషి మీద ఎక్కిన తర్వాత వాహనాన్ని అక్కడ నిలుపుదల చేయాలి. ఉమ్, లేదా ఆ జన సమీకరణలో వీళ్ళ పాత్ర ఉన్నా వీళ్ళు రెస్పాన్సిబులే. ఓకే, కానీ అక్కడ నేరాన్ని ప్రక్కదోవ పట్టించడానికి సప్రెస్ చేయడానికి చేసిన ప్రయత్నంగా కనపడతా ఉంది. రైట్. ఎందుకంటే వాహనాన్ని తీసుకెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత నువ్వు అక్కడ ఆపితే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వస్తాడు, అవును, ఆయన పర్యవేక్షిస్తారు, దేనివల్ల ఈ ప్రమాదం జరిగిందో నిర్ధారిస్తాడు. అవును. నీ వాహనాన్ని అక్కడ వదిలేసి ఇంకో వాహనంలో పోవాలి మీరు. అవును, కానీ మీరు దాన్ని సప్రెస్ చేసి మీ కార్యకర్తల చేత వేరే వాహనం పేరు చెప్పి తప్పుడు సమాచారం ఇప్పించి కేసును పక్కదావ పట్టించడానికి ప్రయత్నంలో భాగస్వాములు అయ్యారా లేదా మీరు? అంతే. కాబట్టి కేసును సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కేసు సప్రెస్ చేయడం నేరం కాదా? ఉమ్, విపరీతంగా జన సమీకరణ చేయడం నేరం కాదా? కోర్టు అలాని పోలీసుల యొక్క ఆజ్ఞల్ని ఉల్లంఘించడం నేరం కాదా? మీరు చేసిన ఇన్ని తప్పిదాల వలన జన సమీకరణ జరిగింది. ఆ రైట్. ప్రమాదం అదొకటి సార్, వీళ్ళు తీసుకున్న పర్మిషన్ అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి, ఆ కుటుంబాన్ని కలవడానికి, కానీ ఈ యాత్రలకు కాదు కదా. యాత్రలకి, ఈవెన్ గతంలో యాత్రలకు పర్మిషన్ తీసుకొని వెళ్తే అమరావతి రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. అవును, కానీ ఇక్కడ నువ్వు విగ్రహావిష్కరణ వరకు నీకు రోప్ పార్టీ గీ పార్టీ అంతా ఉంటుంది, ప్రభుత్వం కల్పిస్తుంది. అది. కానీ నువ్వు ఊరేగింపుగా వెళ్తా, తాడేపల్లి నుంచి ఊరేగింపుగా పలానా చోటుకి వెళ్తావని నువ్వు అనుమతి తీసుకున్నావా? లేదంటే ఈ జన సమీకరణకు అనుమతి తీసుకున్నావా? అదే కదా. అక్కడ పోలీసు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఆ రోడ్డు యొక్క వెడల్పు 10 అడుగులు మాత్రమే, అవును, జన సమీకరణకి ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం లేదు అని చెప్పేసి మీ రైట్ దృష్టికి సార్. తీసుకొచ్చినా, ఓకే, ఓకే, మీరు జన సమీకరణ చేశామంటే మీ యొక్క లక్ష్యం అర్థం అవుతుంది కదా. రైట్. ఆ సంఘటన కారకులు మీరు కాదని ఎలా చెప్తారు? డెఫినెట్ గా కారకులు. ఎందుకంటే అల్లు అర్జున్ చూసాం కదా సార్, అవును, తెలంగాణలో పుష్ప సినిమాలో వద్దని ఆయన చెప్పారు. సినిమాకి రూపు మీద ఇలానే వస్తే పోలీసులు అదుపు ఆజ్ఞలను ఉల్లంఘిస్తే కట్టలేదా? వాళ్ళు రాకని చెప్పారు, పోలీసులు రాకమన్నా గానీ అనుకోకుండా జరిగిపోయింది అది. అయినప్పటికీ కూడా ఆయన శిక్షార్హులు శిక్షపడి, అంటే ఆయన అయితే రిమాండ్కి వెళ్ళారు. సెక్షన్స్ పెట్టారండి 105. అక్కడ గాయాలు కూడా జరిగింది కాబట్టి 118 BNS కింద కూడా కేసు పెట్టారు. రైట్ సార్. చేశారు. ఓకే. నువ్వు చేసింది కూడా అంతకన్నా దారుణమైన